టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిలబడవు. సినీ నటి నదియాతో ప్రేమపై నటుడు సురేష్ స్పందన. ప్రియురాలి తండ్రిపై పగ, ప్రేమలు, హీరో నుంచి మరొక హిట్ మూవీ ఓటీటీలో. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు. రాజమండ్రి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరూ కూడా ఆనందించేవాళ్ళు. కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతూ ఉంది. అంటే తెచ్చినవి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు. అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు అడిషనల్గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా. ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 17 రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. సో ఇవన్నీ కూడా జీవోల్ రూపేణ మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని వస్తున్నారని అంటే అదొక ప్రశ్నార్థకం. నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి, రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం. ఎంత మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లా. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు అడుగుతున్నారంట, పోనాల పేరు లేదు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది, మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి. ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను, మీకు అందరికీ కూడా తెలిసిందే. యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా 3,13,000 కోట్ల రూపాయలు, అంటే 19.54%. కాంగ్రెస్ తెరలేపుతున్న ఈ భౌతిక దాడులు సాంస్కృతిక గానీ బీజేపీ మెడ మొదలు పెడితే ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నిలబడవు, ఏ కాంగ్రెస్ నాయకుడు రోడ్డుపై తిరగలేడు అన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు కనిపిస్తలేదా? నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు నీ యూత్ కాంగ్రెస్ నాయకులు, సంస్కారం లేనటువంటి వ్యక్తులను నువ్వు నాయకులుగా వేసుకొని ఈ సమాజం పైన దాడి చేపిస్తున్నావు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేపిస్తున్నావు. మీరు ఏదైతే ప్రేరేపిస్తున్నారో, మీరు ఎవరినైతే ఉసిగల్పుతున్నారో వారిలాగా మా యొక్క ప్రవర్తన కనుక మారినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. నీ పార్టీ కానీ, నీ పార్టీ జెండా కానీ, నీ పార్టీ కార్యాలయాన్ని కూడా భూస్థాపితం చేయడానికి మా కార్యకర్తలు వెనుకడుగయ్యారు. కానీ మేమంతా కూడా ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. మేమంతా కూడా
మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు. కానీ నువ్వు నిరంతరం మా ఓపికను ప్రశ్నించే విధంగా నీ యొక్క దుశ్చరిత్ర ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ఇంటెలిజెన్స్ వర్గాలను కానీ మేము ఒకటి అడుగుతున్నాం. మేము ఒక దిష్టి బొమ్మ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేపేయడానికి నీ యంత్రాంగం మొత్తం కూడా ముందరకు వచ్చింది. మరి ఈ రోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కార్యాలయం మీద రౌడీ ముఖాలు వచ్చి దాడి చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు చేతులు కట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూడు జై శ్రీరామ్ అంటారు, మంచి మార్గంలో పోతుంటారు, వీళ్ళని ఏమన్నా కానీ ఊరుకుంటారని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి రాబోయే రోజులలో చూసి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఏదైతే దొంగ దారిన పోతుందో, నువ్వు ఎవరినైతే రౌడీ ముఖాలని, డ్రగ్స్ కరెక్ట్ అయినటువంటి వ్యక్తులని, డ్రింకర్స్ని ఎవరినైతే నీ పార్టీ కార్యకర్తలుగా వేసుకున్నావో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద బట్టలిప్పి ఉరికిచ్చి ప్రతి కార్యకర్త కొట్టకపోతే అడగండి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. మేమంతా కూడా గతంలో కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులకే పాల్పడ్డది. ఈ రోజు వాళ్ళ ఇంటికి పరిమితమైనారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటో 4 ఏళ్ల పాటో 3 ఏళ్ల పాటో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తదొచ్చు, కానీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు ఎవడైతే దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ అధికారి అయితే అలాంటి మూకలకు మద్దతు తెలిపిరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఏరి పట్టుకొని వారి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి వెనకడగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే లుచ్చాలి ఇలాంటి పని చేసినారో వాళ్ళని తక్షణమే జైళ్లకు పంపించాలి, వారి మీద తక్షణమే కేసులు భావించాలి, వారిని తక్షణమే ఏదైతే హత్యా ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే నువ్వు జైల్లోకి పంపిస్తావో అప్పుడే నీ యొక్క నిజాయితీ అనేది బయటపడుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే నువ్వు నాంది పలికినావు. మా ప్రతి కార్యకర్త రోడ్ల మీద కనుక వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా నీ యొక్క మినిస్టర్లు తిరగరు, ఎక్కడ కూడా నీ ఎమ్మెల్యేలు తిరగరు, ఎక్కడ కూడా నీ కార్యకర్తలు కూడా తిరగరు. వికాస్ అయినటువంటి దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు మేమంతా కూడా. ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తూ ఖాతాదారులకు ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం కాగితాలపేట ఏపీజీబీ కార్యాలయం వద్ద సదస్సు చేపట్టారు. ఈ సదస్సు ఉద్దేశించి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి జరగవలసిన రాయలసీమను మన పాలక పార్టీలు మోసం చేస్తుందని, ఈ మోసాన్ని ఎదిరించకపోతే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయం అమరావతి తరలిస్తే రాయలసీమలోని ఈ బ్యాంకు ఖాతాదారులతో అడ్డుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్న ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం తగదు అని అన్నారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బ్యాంకు శాఖ దగ్గర అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అలాంటి ఒక సదస్సులో భాగంగా ఈరోజు ఇక్కడ కాగితాలపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అనాదిగా రాయలసీమకు చాలా అన్యాయాలు జరిగినాయి. అది నీళ్ల విషయంలో జరిగినాయి, నిధుల విషయంలో జరిగినాయి, ఉద్యోగాల విషయంలో జరిగినాయి, వైద్య సంస్థల విషయంలో జరిగినాయి, విద్యా సంస్థల విషయంలో జరిగినాయి. అన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటిస్తాం, పోరాడతాం. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచొచ్చు అన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదా? ఇది ప్రాంతం కాదా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అమరావతిని అంతా అభివృద్ధి అయితే సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రతిఘటిస్తుంది, పోరాడుతుందని చెప్పడానికే ఈ సదస్సులు. రానున్న కాలంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని రేపు 12వ తేదీన పెద్ద సదస్సు ఐఎంఏ హాల్లో నిర్వహించబోతున్నాం. ఈ సదస్సుకు మాజీ మంత్రి శైలజానాథ్, అట్లాగనే కర్నూలు నుంచి జయరాజు, అట్లాగనే తిరుపతి నుంచి తులసేంద్ర, ఇట్లా అన్ని పార్టీలు అన్ని రకాల వ్యక్తుల్ని పిలిచి పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత కూడా దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మారుస్తాం. తప్పకుండా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచాలి, ఉంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.
సీనియర్ సినీ నటుడు సురేష్ హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు మెప్పించారు. తన కెరీర్ లో 270కి పైగా సినిమాలు చేశారు. తమిళంలో సైతం సత్తా చాటారు. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న నదియాతో సురేష్ ప్రేమ వ్యవహారం నడిపారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. నదియా ప్రస్తుతం సీనియర్ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నదియాతో తనకు అఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్స్ పై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ స్పందించారు. నదియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెతో తాను చాలా చిత్రాలు చేశారంటూ సురేష్ తెలిపారు. నదియాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఆయన పేరు శిరీష్ అని చెప్పాడు. షూటింగ్ సమయంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడేదని తెలియజేశారు. శిరీష్ సురేష్ 2 పేర్లు ఒకేలా ఉండడంతో నదియా బాయ్ ఫ్రెండ్ తానే అని అందరూ అనుకునేవారని చెప్పారు. నదియా తనకు చెల్లెలు వంటిదని, ఆమెతో అఫైర్ కు అవకాశం లేదంటూ సురేష్ అన్నారు. శిరీష్ ను పెళ్లి చేసుకుని నదియా లైఫ్ లో సెటిల్ అయిపోయిందంటూ తాను చెప్పుకొచ్చారు. మలయాళంలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో ప్రేమలు ముందు వరుసలో కనిపిస్తుంది. నన్స్లిన్ కే గఫూర్ హీరోగా గిరీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కేవలం 3 కోట్లలో నిర్మితమైన ఈ సినిమా 136 కోట్లను రాబట్టడం ఒక రికార్డు. అలాంటి కాంబినేషన్ లో రూపొందించిన మరొక సినిమానే అయామ్ కాథలన్ సినిమా క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీని టచ్ చేస్తూ సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుంది. లిజోమోల్ జోస్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో దిలీష్ పోతన్ కీలకమైన పాత్ర పోషించాడు. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా మానోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే విష్ణు బీటెక్ చదువుతూ ఉంటాడు. అతను సిమి లిజోమోల్ జోస్ ను ప్రేమిస్తాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. సిమి తనని అర్థం చేసుకోవడం, ఆమె తండ్రి చాకో తనని అవమానించడాన్ని విష్ణు తట్టుకోలేకపోతాడు. హ్యాకింగ్ చేయడంలో తనకి గల టాలెంట్ ను ఉపయోగించి సిమి తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేయాలని నిర్ణయించుకుంటాడు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ప్రజలు అందిపించుకోవాలని 2047 నాటికి దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలని, మెరుగైన జీవనానికి అనుగుణమైన ప్రదేశంగా కుప్పం తయారు కావాలన్నారు. కుప్పంకు అన్ని రకాల విద్యా వైద్య సంస్థలు రావాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న ఆదిలాబాద్, సాయంత్రం నిర్మల్, రాత్రి ఇక్కడికి వచ్చాక 3-2 అయింది నైట్. మళ్ళీ తెల్లారి వందల సంవత్సరాలుగా రోడ్డు లేనటువంటి గ్రామాలకు ఈ రోజు మరి కలెక్టర్ గారి చొరవ, వారి యొక్క యాక్టివ్నెస్, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, పిఓ గారు అందరి చొరవతో మరి గుట్టల మీద ఉన్నటువంటి 5 గ్రామాలకు ఈ రోజు రోడ్లు ఓపెనింగ్ పోయి రావడంతో లేట్ అవడం జరిగింది. బందాల, మరి పోచాపురం, గొల్లెపల్లి, అటు అల్లిగూడెం, నర్సాపురం అనేటువంటి విలేజ్లకు, లింగాల సైడు. సో మాకందరికి అక్కడ చాలా సంతోషం అనిపించింది. మారుమూల గ్రామాల బిడ్డలకు ఇన్నాళ్ళకు మనం రోడ్ వేసుకుంటున్నామని. అదే పద్ధతిలో మీరందరూ కూడా జాబ్ మేళ అనగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు అన్నట్టుగా పోయినసారి కూడా చాలా కంపెనీస్ తోటి మేము జాబ్ మేళ పెట్టినాం. జూలైలో అనుకుంటా, జూలైలో. కానీ మనం హైదరాబాద్ పోవాలా అని చాలా మంది పోలేదు. ఇక్కడ కలెక్టర్ గారిని మరి కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. మరి షఫీల్లా గారు ఇంకొక ప్రాంతం నుంచి, మన ఐటీడీఎఫ్ఓ గారు ఇంకొక ప్రాంతం నుంచి, డిఎఫ్ఓ గారు మహారాష్ట్ర నుంచి. అంటే ఉద్యోగం కోసము, ఉపాధి కోసము కొన్ని పద్ధతులలో మారాల్సి వస్తుంది. మీరు గవర్నమెంట్ జాబ్ లో సెలెక్ట్ అయినా కూడా మరి గవర్నమెంట్ అవసరాల కొద్ది ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ ప్రభుత్వంలో దాదాపుగా 250-300 మందికి ములుగు జిల్లాలోనే, 197 మందికి టీచర్ జాబ్ ఈ ములుగు జిల్లా వాస్తవంలోకి వచ్చింది. దాదాపుగా 50 మందికి మరి పోలీస్ ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా శాఖలలో కూడా జాబ్స్ వచ్చినాయి. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి వాస్తవానికి నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. వాటికి కూడా మీరు ప్రిపేర్ కాండి. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ న్యూ ఇయర్ డైరీ 2025 ప్రారంభం. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ పైకి తేవాలని ఆలోచిస్తున్నాను. మీలో కూడా పట్టుదల ఉండాలి. మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లనే ఉంటామంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మళ్ళీ అట్లా కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని అందిపుచ్చుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. రాబోయే 2047లో 23 సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా
ఉండాలి. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు, కుప్పానికి రావాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం. ఒక మెడికల్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, అలాంటివన్నీ తీసుకొస్తాం. ఇదే కాకుండా మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం. కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి. ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరులో ఉంటే కంటే ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. నేను అందుకని ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి శని ఆదివారాలు అయితే నేరుగా ఇక్కడికి వస్తారు. మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డాన్సులు ఇవన్నీ బాగా నేర్చుకుని ఇప్పుడు అడుగుతున్నారు. మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి, ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి, మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక 40 మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఒక దగ్గరనే 40 మంది ఉన్నారు, మొత్తం 500 మంది ఉన్నారు. నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను. అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి, మన వారసత్వం కూచిపూడి. అందుకే దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం. కాబట్టి మన వారసత్వం, కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పిల్లలందరినీ అభినందించాలి. దీని వల్ల 2 లాభాలు ఉన్నాయి. మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం. రెండో విషయంలో చూస్తే దీని వల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం. జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, అనేక కష్టాలు పడుతూనే పైకి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గోవిందరావుపేట మండలం చల్లవాయి గ్రామంలోని పిఎస్ఆర్ గోడెన్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజీఎంఎం సంస్థల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సిజిఎంఎం స్పెషల్ కమిషనర్ సిఇఓ బి షఫీ, జిల్లా ఉల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటీడీఏపీఓ చిత్రమిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదలతో మంత్రి కలిసి ప్రారంభించారు. మాట్లాడిన ప్రతి వక్త, ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు, ఇబ్బంది ఏదో ఉన్నది అని. కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు? కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు. అదొక లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి. చేయగలిగేది ఏమీ లేదు, ఇబ్బంది లేదు, మన లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద. ఎందుకంటే ఇబ్బంది ఏముంది? కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు. గా ఇబ్బంది ముందుకి ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు. మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నా నాకు యాదుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ, ఎర్రోల సీను కానీ, ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి. 56-60 లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది, కమిలిపోయింది. గా ఇబ్బందుల ముందు ఇదేం ఇబ్బంది? ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని, మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు. ఆ ఇబ్బంది ముందుకి ఇదేమి ఇబ్బంది? ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిది? ఆ 3D, మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి.
డిసెప్షన్ అంటే ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో. కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిలబడవు. సినీ నటి నదియాతో ప్రేమపై నటుడు సురేష్ స్పందన. ప్రియురాలి తండ్రిపై పగ, ప్రేమలు, హీరో నుంచి మరొక హిట్ మూవీ ఓటీటీలో. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.